నీ కృప తప్ప నాకేమీ లేదయ్యా, నీ కృప తప్ప నాకెవరు లేరయ్యా. కృపా నీవే ఆధారం, కృపా నీవే ఆశ్రయం. నీ కృప తప్ప నాకేమీ లేదయ్యా, నీ కృప తప్ప నాకెవరు లేరయ్యా. నీ కృప తప్ప నాకేమీ లేదయ్యా, నీ కృప తప్ప నాకెవరు లేరయ్యా. కృపా నీవే ఆధారం, కృపా నీవే ఆశ్రయం. కృపా నీవే ఆధారం, కృపా నీవే ఆశ్రయం. నీ కృప తప్ప నాకేమీ లేదయ్యా, నీ కృప తప్ప నాకెవరు లేరయ్యా. అన్ని వేళలా అన్ని కాలాల్లో ఆదరించావు, అన్ని వేళలా అన్ని కాలాల్లో ఆదరించావు, ఆదరించావు నన్ను అభిషేకించావు, ఆదరించావు నన్ను అభిషేకించావు. యేసయ్యా 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 యేసయ్యా, నేను ఒంటరిని కానెన్నడూ, నీ కృప నాకు తోడుండగా. నేను ఒంటరిని కానెన్నడూ, నీ కృప నాకు తోడుండగా. కృపా 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 నీ కృపా కృపా నీ కృపా. నీ కృప తప్ప నాకేమీ లేదయ్యా, నీ కృప తప్ప నాకెవరు లేరయ్యా. నీ కృప తప్ప నాకేమీ లేదయ్యా, నీ కృప తప్ప నాకెవరు లేరయ్యా. కృంగిన వేళలో కృపను చూపావు, కృంగిన వేళలో కృపను చూపావు. నన్ను యేసయ్యా 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 యేసయ్యా, నేను ఒంటరిని కానెన్నడూ, నీ కృప నాకు తోడుండగా. నేను ఒంటరిని కానెన్నడూ, నీ కృప నాకు తోడుండగా. కృపా 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 నీ కృపా కృపా నీ కృపా. నీ కృప తప్ప నాకేమీ లేదయ్యా, నీ కృప తప్ప నాకెవరు లేరయ్యా. నీ కృప తప్ప నాకేమీ లేదయ్యా, నీ కృప తప్ప నాకెవరు లేరయ్యా. అందరూ విడచినా అన్నీ పోయినా, అందరూ విడచినా అన్నీ పోయినా, అభిషేకం నాకిచ్చినావు,
తప్ప నాకెవరు లేరయ్యా, నీ కృప తప్ప నాకేమీ లేదయ్యా, నీ కృప తప్ప నాకెవరు లేరయ్యా. కృపా నీవే ఆధారం, కృపా నీవే ఆశ్రయం, కృపా నీవే ఆధారం, కృపా నీవే ఆశ్రయం, కృపా నీవే ఆధారం, కృపా నీవే ఆశ్రయం, కృపా నీవే ఆధారం, కృపా నీవే ఆశ్రయం. నీ కృప తప్ప నాకేమీ లేదయ్యా, నీ కృప తప్ప నాకెవరు లేరయ్యా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలండి. బాగున్నారా? దేవుని యొక్క అపారమైన ప్రేమను బట్టి ఆయన సన్నిధిని చేరి ఆరాధించే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారు. ఈ రాత్రికాల సమయంలో మన విశ్వాస ప్రయాణాన్ని గురించి కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడదాం. పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యంలో దయచేసి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివినట్లయితే రాయబడింది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు. విశ్వాసం బట్టి ఆనోకు మరణమును చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను అని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో మనం గమనించినట్లయితే అమూల్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గడిచిన రాత్రి మనం దేవుని యొక్క వాక్యంలో విశ్వాస వీరుల గురించి కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. అందులో ప్రాముఖ్యంగా మనం ఎబ్రీ పత్రికలో ఉన్న విషయాన్ని, ఎందుకంటే కడవరి దినాల్లో విశ్వాసం లేకుండా దేవునికి ఎవడ ఇష్టడుగా ఉండలేడు. విశ్వాసమే పరలోకానికి చేర్చేది. విశ్వాసుల జాబితా మాత్రమే నిత్య జీవంలో, అంటే జీవగ్రంథమందు వ్రాయబడే లిస్టులో ఉండేది. ఈ భూమి మీద మనం ఎన్ని సంపాదించినా, ఎంత మందితో ఒకవేళ ఆత్మ సంబంధమైన ప్రయాణాలు చేసిన, అపోస్తులైన పౌలు గారు ఒక చక్కటి మాట అంటాడు కొరింథీ సంఘానికి రాస్తున్నప్పుడు. ఆ మొదటి పత్రికలో రాయబడిన ఆ పత్రిక ద్వారా మనం తెలుసుకోగలిగితే కనుక ఆయన 9వ అధ్యాయము 26వ వచనం నుండి చూస్తే, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను అంటూ గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నల్లగొట్టుకుని దాన్ని లోపరుచుకునుచున్నాను. ఈ మాటలు ఎందుకు చదువుతున్నంటే, దయచేసి నేటి క్రైస్తవ కుటుంబాలు గుర్తించాలి. ఎవరినో ఉద్ధరించడానికో, ఎవరికో ప్రసంగం చేయడానికో, ఎవరినో మనము ఒకవేళ ఎవరికో కనపరుచుకోవడానికో అయితే బైబిల్ పట్టుకుని ప్రయాణాలు చేసి, ప్రసంగాలు చేసి, సేవ అంటూ తిరగడం ఓకే, మంచిదే. కానీ అది ఎంతవరకు సబు అనేది ఈరోజు ఇక్కడ వాక్యలో చూస్తే, ముందు మనము కట్టుకుని, మనము నిలబడి, మన విశ్వాస ప్రయాణాన్ని కాపాడుకుని, అప్పుడు ఇతరులకు మనం బోధించిన, ప్రయాణం చేసిన దానికి వాల్యూ ఉంటుంది. ఏ క్షణాన్ని ఈ జీవితాన్ని ముగిస్తామో తెలీదు. ముగించబడిన తర్వాత నిత్య జీవంలోనికి ప్రవేశించే అనుభవం కావాలి. చాలాసార్లు నేను చూస్తుంటాను, ఎవరి కొరకో పాడుతున్నట్టు పాటలు, ఎవరి కొరకు చెప్తున్నట్లు వాక్యం, ఎవరి కొరకో మనం మన భక్తి జీవితాన్ని ప్రదర్శిస్తున్నట్లు, ఏదో వంతు వచ్చింది కదా అని గంతు వేసి వెళ్ళిపోయాడట. అలా కాకుండా మన విశ్వాస ప్రయాణం, ఇప్పుడు నేను మీకు చెప్పే ముందు నన్ను నేను బోధించుకుంటూ, నన్ను నేను కట్టుకుంటూ, నేను మీకు పాడి వినిపించేటప్పుడు నన్ను నేను ఆ పాట ద్వారా కట్టుకుంటూ, నన్ను నేను ఆ పాటలో నా జీవితాన్ని, నా యొక్క బ్రతుకుని దేవునికి ఇష్టంగా చేసుకుంటూ, అలాగే నేను ప్రార్థించే నా జీవితంలో కూడా దేవునితో నేను సంబంధం కలిగి ఉన్నానన్న విశ్వాసాన్ని కట్టుకుంటూ, నా ప్రభుతో నేను మాట్లాడుతున్నానన్న గురి నాకు ఉన్నప్పుడు ఆ ప్రార్థనకు ఉపయోగం ఉంటుంది. అంతేకాని 10 మంది చూస్తారనో, వింటారనో, వాళ్ళ గొప్పల కోసమో నా ప్రార్థన జీవితం, పాటలు, ఆరాధనలు ఉంటే ఎలా? నేటి దినాల్లో చాలామంది క్రైస్తవ జీవితాలు చాలామంది గ్రహించవలసింది ఏంటంటే ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో
మనం ఇతరులకు బోధించటానికే మాత్రమే, లేదా ఇతరులకు క్రైస్తవ్యంలో పాటలు వినిపించడానికి మాత్రమే, లేదా ప్రార్థనలు చూపించడానికి మాత్రమే మనం బ్రతకట్లేదు. మనల్ని మన విశ్వాస ప్రయాణాన్ని కాపాడుకోవాల్సి ఉన్నాం. అందుకనే నేటి దినాన మన యొక్క ఆత్మీయ ప్రయాణానికి ప్రమాణ గ్రంథము పరిశుద్ధ బైబిల్. ఇందులో ఉన్న ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చడమే విశ్వాసానికి తగిన క్రియలు కలిగి జీవించటం. విశ్వాసం ఉందంటే కాదు, దానికి తగిన క్రియలు కావాలి కదండి. వాక్యము చేత మన జీవితం నిర్మింపబడాలి. వాక్యం చేత మన యొక్క అవయవ నిర్మాణంలో ఆయన చిత్తం నెరవేర్చబడాలి. అందుకు మనం ఎవరిని ఆనవాలుగా నమూనగా పెట్టుకోగలుగుతాం అనే విషయాన్ని పరిశుద్ధ బైబిల్లో దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తే గనుక చాలా స్పష్టంగా రాయబడిన విషయాలే ఈ రాత్రి నేను మీతో మాట్లాడుతున్న సంగతులు. గడిచిన రాత్రి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా మనం మొట్టమొదట దేవుని యొక్క వాక్యాలు చూసాం. ఏబేలు గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తూ వచ్చాం. ఏబేలు గురించి వ్రాయబడినప్పుడు దయచేసి ఏబేలు అనగా హావిరి అని, కయ్యూను అనగా పొందుకున్నాను అనే మాటకు అర్థమని, అలాగే పరిశుద్ధ బైబిల్లో గమనించినట్లయితే వారిద్దరూ బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏబేలు అర్పణ దేవుడు స్వీకరించాడని, అంతేకాదు ఏబేలు యొక్క అర్పణ స్వీకరించడం ద్వారా కయ్యోనుకు అసూయ పుట్టి ఆ కయ్యోను ఏబేలుని చంపేయటం. అయితే అయినను అట్టి విశ్వాసం, ఏబేలు యొక్క విశ్వాసం చనిపోయినా సరే అతని విశ్వాసం చనిపోలేదు. అది మనతో మాట్లాడుతున్న అనుభవం అని గడిచిన రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన విషయాలను బట్టి నేను మీతో బోధించడం జరిగింది. నన్ను నేను బోధించుకుంటూ ఆ విషయాలు మీతో ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. దయచేసి గమనించండి. ఏబేలు రక్తం యొక్క అనుభవం మనం చూసాం. అర్పణ కొరకు అర్పించబడ్డాడు. కానీ యేసయ్య రక్తం చాలా అమూల్యమైనది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఈ సంగతిని మనం 24వ వచనం చూస్తే ఆ రక్తం యొక్క పలికే విధానం ఏంటంటే లూకా సువార్త 23:34 ప్రకారంగా వీరేమి చేస్తున్నారు, వీరు వెరుగురు కనుక వీరిని క్షమించు అని క్షమాపణ కోరిన రక్తం యేసయ్య రక్తం. కారణం ఏంటంటే ఏబేలు రక్తం బలి అర్పించి ఆ బలి వలన తను అర్పణగా మారిపోయాడు. కానీ యేసయ్యే ఒక అర్పణగా ఈ లోకానికి దిగివచ్చి మనందరి పాపాల కొరకు ఆయన సిలువలో మ్రాను మీద వేలాడి చనిపోయి తిరిగి లేచాడు. ఆ రక్తం క్షమాపణ కోరిన రక్తం. అటువంటి రక్తము చేత కడగబడిన విశ్వాస బృందంగా, అందుకని విశ్వాసులకు తండ్రియు విశ్వాసానికి కర్తయు అనే మాట అందుకే వాడబడుతున్న విషయాన్ని ఈ రాత్రి మీకు బోధిస్తున్నాను. మన విశ్వాస పరిమాణం ఏ విధంగా ఉంది. గడిచిన రాత్రి అపుస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఎలాగా మన క్రైస్తవ కుటుంబాలలో ప్రకటిస్తూ, ఆరాధన స్థలాల్లో ప్రకటిస్తూ, దాంట్లో ఉన్న బలాన్ని ఎంతవరకు స్వీకరిస్తున్నారు నేటి క్రైస్తవ కుటుంబాలు అనేది మనం అందరూ పరీక్షించుకోవాలి. నేను దాన్ని తప్పుపడడం లేదు, ఎందుకంటే విశ్వాస ప్రమాణం చాలా విలువైనది. అందులో ఉన్న బలమైన విషయాలు ఎన్నో మనం తెలుసుకోగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్యంలో గమనించాం కదండి. గడిచిన రాత్రి ఈ విషయాన్ని గురించి పరిశుద్ధాత్మదేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడాడు. ఎందుకంటే భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను అని ప్రారంభిస్తున్న విశ్వాస ప్రమాణం. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడిన కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయిన సమాధి చేయబడిననియు అదృశ్యమైన లోకానికి దిగిననియు చనిపోయిన వారి నుండి 3వ దినమున లేచి పరలోకానికి ఎక్కి సర్వశక్తుల తండ్రి యొగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. ఇది విశ్వాస అపోస్తుల విశ్వాస ప్రమాణం. గమనించండి. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, పరిశుద్ధుల క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నదని నమ్ముచున్నాను. ఆమేన్. చాలా అద్భుతమైన మాటలు ఇవన్నీ. విశ్వాస ప్రమాణంలో చాలా అద్భుతమైన మాటలు. ఇది పరిపూర్ణంగా నమ్ముచున్నాను అంటే ఎంతవరకు పాపాన్ని మనము ఛేదించగలుగుతున్నాం. చాలా అద్భుతమైన విషయాలు. పునరుద్ధానం నమ్ముతున్నాను, నా శరీరం ద్వారా చేసే ప్రతి క్రియలకు తీర్పు ఉందని నమ్ముతున్నాను అని ఎంత చక్కగా చెప్తున్నాం కదండి. మరి అటువంటప్పుడు ఏ విధంగా మన విశ్వాస ప్రయాణాన్ని కాపాడుకోగలుగుతున్నాం? నేటి రాత్రి మనం ఈ యొక్క వాక్య భాగంలో ధ్యానిస్తుంది ఏంటంటే ఆనోకును గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఆనోకును గురించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఒక్క సంగతిని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ఆనోకు అంటే
ప్రతిష్ఠితము అనే మాటకు అర్థం. ప్రతిష్ఠితము అనే మాట ప్రతిష్ఠించబడడం అనే దాని గురించి వ్రాయబడింది. గమనించండి, ఆదికాండం దేవుని యొక్క వాక్యంలో 5వ అధ్యాయంలో 18వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ ఈ యొక్క ఆనోకు యొక్క జననాన్ని గురించి వ్రాయబడిన సంగతులు కనపడుతుంది. ఏమండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే ఆనోకు పుట్టకముందు వారి తండ్రి ఆ రాయబడిన విషయం ఏంటంటే ఏరేదు 162 బ్రతికి ఆనోకుని కనెను. ఆనోకుని కనిన తర్వాత అతడు ఈ యొక్క భూమి మీద 800 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెలు కనెను. అయితే అతడు బ్రతికిన దినములన్నీయు బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాలు మనం చూసినట్టయితే 962 ఏండ్లు బ్రతికి అతడు మృతి పొందినని రాయబడింది. అయితే ఆనోకు మాత్రం దేవుని యొక్క వాక్యంలో 21వ వచనంలో చూసినట్లయితే అతడు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను 65 ఏండ్లు వయసు వచ్చేటప్పటికే హానోక్కి ఒక కుమారుడు పుట్టాడు, మెతూషెల. తర్వాత 300 సంవత్సరాలు అతడు ఈ భూమి మీద బైబిల్ గ్రంథంలో చెప్తున్న మాటలు ఏంటంటే అతడు 300 ఏండ్లు దేవునితో నడుచుచ్చు. చాలా అద్భుతమైన మాట, దేవునితో నడుచుచ్చు కుమారులను కుమార్తెలను కనెను. అతడు 300 ఏండ్లు దేవునితో నడిచి తర్వాత అతడు పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అతడు 365 ఏండ్లు దేవునితో నడుచుచూ ఉన్న ఈయన కొనుపోబడను. అతడు ఈ భూమి మీద కనపడలేదు. అతడు మరణం లేకుండానే అతడు వెళ్ళిపోయాడనే విషయం రాయబడింది. ఇప్పుడు ఆనోకు విశ్వాసాన్ని పరిశుద్ధ బైబిల్ ఏమి సాక్ష్యమిస్తుందంటే దేవునికి ఇష్టడగుట అనే విశ్వాసం కావాలంటే ఇదిగో ఈ విశ్వాసం, ఆనోకున్న విశ్వాసం కలిగి ఉంటే దేవునికి ఇష్టలవుతాం మనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము అనే మాట ఆనోకును బట్టి ఈ గ్రంథంలో రాయబడిందని పరిశుద్ధ ఆలోచనలతో నేను మీ ముందుకు వస్తున్నాను. ఆ కింద రాయబడింది అదే కదా, దేవునికి ఇష్టమయ్యే విశ్వాసం. వింటున్నారే, విశ్వాసం ఉంది నాకంటే చెప్పుకోవడం కాదు, దేవుడు ఇష్టపడేంత విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం? అటువంటి విశ్వాసం ఎలా మనం కట్టుకోగలం అనే విషయాన్ని బైబిల్లో గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి, ఆనోకు జీవితంలో అతడు కుమారుని మెతూషెలను కన్ని ఆ తరువాత గమనించండి దేవునితో నడుస్తూ కుమారులు కుమార్తెలు పుడుతున్నా దేవునితో నడవడం ఆగిపోలేదు. కొన్నిసార్లు కుటుంబ పరిస్థితులను బట్టో లేదా ఈ లోక పరిస్థితులను బట్టో మధ్యలో దేవునితో మాట్లాడడం, దేవునితో సహవాసం చేయడం, సంఘాలలో దేవుని పనులు ఉండడం ఆగిపోయిన వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. ఉద్యోగం వస్తే, పెళ్ళి అయితే, పిల్లలు పుడితే, ఇల్లు గడితే, వాళ్ళ స్థాయి పెరిగితే, వాళ్ళు ఉన్నతమైన ఒక అధికారం వస్తే దానిని బట్టి దేవుని విడిచిపెట్టి తిరిగిన వాళ్ళు అనేక మంది నాకు తెలుస్తుంది బిడ్డలారా. కానీ ఆనోకు విశ్వాసం ఎంత గొప్పదంటే దేవునికి ఇష్టడయ్యే విశ్వాసం ఎలా ఉంటుంది అంటే చివరి శ్వాస వరకు కూడా ప్రభువుని వెంబడించాలి. అటువంటి విశ్వాస బృందం ఉన్నారా? ఏదో కాస్త మేలుకు జరిగితే నీ ప్రార్థన జీవితం తగ్గిపోతుందా? నీ విశ్వాస ప్రయాణం తగ్గిపోతుందా? నీ ఆత్మీయ ప్రయాణం తగ్గిపోతుందా? నేను ఈ సేవకు వచ్చిన ప్రారంభంలో 27 సంవత్సరాల క్రితం ఇప్పటికీ నా ప్రభుత్వం నడవడం ఇంకా వైరాగ్యంతో ముందుకు వెళ్ళడానికి ప్రభు సహాయం చేశాడు. ఆదివారం ఒక్కరోజే పరిమితమైన నా బ్రతుకు శనివారము అయ్యో శుక్రవారం ఈ ప్రార్థన లేకపోతే మంగళవారం ప్రార్థన అనే 4 రోజులు వారంలో 5 రోజులు ఆరాధించే నా జీవితం 365 రోజులు కూడా ప్రభు పనిలోనే పరిగెత్తుతూ ఏదో ఒక చోట, ఇప్పుడు అంటే లైవ్ కార్యక్రమం ఆ రాత్రులు మీకు ఇవ్వటం వల్ల నేను కనపడుతున్నాను, కానీ ప్రతిరోజు లైవ్ కార్యక్రమం ఇవ్వకపోయినా ప్రతిరోజు ఉదయమో మధ్యాహ్నమో సాయంకాలమో దేవుని పనిలో పరిగెత్తుతూ ఏదో ఆదివారం ఒక్కరోజు తాళాలు తీసే మందిరం కాక 365 రోజులు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకునే అవకాశాన్ని పురుగొల్పబడే విశ్వాసంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. నేను మాటలు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి సంఘము కూడా 365 రోజులు దేవుని పనుల సేవకుడు వాడబడాలి. అటువంటి విశ్వాసిగా బ్రతకాలి. దేవునికి ఇష్టమైన విశ్వాసం అంటది, అంతేకాని ఓటీలు డ్యూటీలు ఏమండి ఈ లోక మర్యాదలు ఈ లోక వద్దనడలా. తనకు ఆనోకు పిల్లలు పుడుతున్నారే, పుడుతున్న దేవునితో నడక మానలేదే.
గుర్తొచ్చినప్పుడు ప్రార్థన కాదు, జ్ఞాపకం వచ్చినప్పుడు బైబిల్ చదవడం కాదు, ఏదో ఎప్పుడు అమావాస్యకి పున్నానికి కుటుంబ ప్రార్థన పెట్టుకోవడం కాదు, ఎప్పుడో కొద్దిగా అంటే కాస్త విరామం ఉంది కాబట్టి ఇప్పుడు చర్చికి వెళ్దాం ఈ ఆదివారం, మిగతా ఆదివారాలన్నీ ఇప్పుడు ఫంక్షన్లు అన్నీ కూడా ఎప్పుడు ఆదివారమేనా? ఆలోచించేయండి. ఆదివారం ఆరాధనలో ఎప్పుడు కూడా ఇబ్బంది జరగకూడదు అని బిడ్డారా. నేను ఏ గవర్నమెంట్ అయినా, అది ఏ గవర్నమెంట్ అయినా, ఆదివారం పనిపాట్లు పెట్టుకుని గవర్నమెంట్ ఉద్యోగస్తులని పనిపాట్లు పెట్టి ఇబ్బంది పెట్టిన ఏ గవర్నమెంట్ ఎక్కువ కాలం నిలబడలేదు. ఎందుకంటే వారు ఆరాధించుకుని టైం ఇవ్వాలి. ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు ప్రార్థన చేసుకుని టైం ఇవ్వాలి. ఉదయం 5 గంటలకే పనిపాట్లు పెట్టే గవర్నమెంట్ ఉండకూడదు. అలా గవర్నమెంట్ పని చేయకూడదు. గవర్నమెంట్ 6 గంటలకి, ఉదయం 6 గంటలకి పని పెట్టుకుంటే మంచిదే, కానీ 5 గంటల టైం ప్రార్థనా సమయమై వాళ్ళు ప్రార్థించుకునే సమయాన్ని, వాళ్ళ పనిని దయచేసి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏ గవర్నమెంట్ అయినా, నేను ఒక పార్టీ యొక్క సంబంధమైన వ్యక్తిగా నేను మాట్లాడలేదు. నీతి న్యాయం, ఒక వ్యక్తి దేవునితో సమయం గడపడానికి అవకాశం ఇవ్వకపోతే, దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం ఇవ్వకపోతే, ఆదివారం రండి మీరు డ్యూటీలు చేయండి, ఆదివారం రండి ఈ యొక్క పనులు జరిగించండి అని ఏ గవర్నమెంట్ అన్నా, అది ఎవరైనా సరే చరిత్రలు తిరిగి చూడండి, నష్టపోయాయి. అలాగా ఆదివారం వదులుకుని, ఆరాధనలు వదులుకుని, దేవుని సన్నిధి వదులుకుని, ప్రభుకి ఇవ్వాల్సిన టయాన్ని ఇవ్వకుండా చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. దయచేసి గమనించండి. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడమంటున్న మాటలు, దేవునితో నడిచే విశ్వాస జీవితం కావాలి, నడిచే అనుభవంలోనికి రావాలి. దేవునితో నడవడం అంటే ఏంటి బ్రదర్ అంటారా? దేవునితో నడవడం అంటే ఒక ప్రక్క దేవునితో మాట్లాడుతూ ప్రార్థనా జీవితం కట్టుకుంటూ, రెండవ ప్రక్కని దేవునితో నడిచే వ్యక్తి ఎవరైనా సరే ప్రవక్తగా, దేవుని కొరకు ప్రవచించే వ్యక్తిగా, ప్రభు కొరకు మాట్లాడి ప్రకటించే వ్యక్తిగా మారిపోతాడు. అతడు ఖాళీగా ఉండలేడు. ఎవరైనా తన ముందు దేవునితో ప్రార్థనాపూర్వకంగా ఉండే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు కూర్చోండి, ఖచ్చితంగా మనకి జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని చెప్పకుండా ఉండలేరు వాళ్ళు. అది దేవుని పిల్లల లక్షణం. దేవుని యొక్క వాక్యంలో మీరు గమనించినట్లయితే, ఇక్కడ ఈయన గురించి నేను ఒక చిన్న మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమనగా యోధా పత్రిక 1వ అధ్యాయంలో, అంటే ఒక అధ్యాయం ఉంటుంది యోధా పత్రికలో, 14వ వచనాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే, ఇక్కడ రాయబడిన యోధా పత్రిక దయచేసి గమనించండి. ఒకే అధ్యాయము అక్కడ ఉన్నది. ఆ 14 ఆదాము మొదలుకుని 7వ వాడైన ఆనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులను తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పుకునుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చును. గమనించండి, ఆనోకు టైంలో మొదటి రాకడే యేసుప్రభు రాకడ జరగలేదండి. 2వ రాకడను గూర్చి ప్రవచిస్తున్నాడు ఈయన. 2వ రాకడను నమ్మటం ఉందే, ప్రభు వస్తున్నాడని నమ్మటం ఉంది. వచ్చేటప్పుడు ఏం చేస్తాడు? వేవేల పరిశుద్ధులతో వస్తాడే, వచ్చినప్పుడు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. భక్తిహీనుడు భక్తిహీన క్రియలు విడిచిపెట్టకపోతే, భక్తిహీనమైన కార్యాలు జీవిస్తే, ఆదాము మొదలు ప్రవక్త, ఆదామును కూడా ప్రవక్త లిస్టులోకి వెళ్ళాడండి. ఎప్పుడు ప్రవక్త లిస్టులోకి వెళ్ళాడంటే, అతడు షేతుని, ఏమండి బైబిల్ గ్రంథంలో ఏ బేలుకు ప్రతిగా షేతును ఒక ప్రార్థనాపరుడుగా తయారు చేశాడే, షేతుకు బోధించాడే, షేతును బలపరిచాడే. అరే అబ్బాయి భక్తిహీనులతో కలవద్దు అని షేతుకి ఎందుకు చెప్పాడు తెలుసా అండి? అప్పటికే కయ్యోను అనేవాడు ఉన్నాడు కదా, పెద్ద కుమారుడు. వాడు పెద్దోడైపోయాడు, చాలా పెద్దోడైపోయి వివాహం చేసుకుని బిడ్డను కన్నాడు. బిడ్డను కని అతడు దుర్మార్గం ఎంత పెరిగిపోయిందంటే, కయ్యోను దేవుని సన్నిధికి దూరమై, బైబిల్ చెప్తున్న విషయాలే కదా, నేను చెప్తున్న మాటలు కాదు కదా, దేవుని సన్నిధికి దూరమై దేవుని సన్నిధి నుండి అతడు వెళ్ళిపోయాడు. గమనించండి, ఏదోను తోట నుంచి నెట్టబడ్డాడు వాళ్ళ నాన్నగారు, కానీ దేవుని సన్నిధిని పట్టుకుని ఉన్నాడు ఆదాము గారు. కానీ కయ్యోను దేవుని యొక్క వాక్యం మీరు గమనిస్తే కనుక, అతడు దేవుని సన్నిధి నుండి అతడు వెళ్ళిపోయాడు. 16 వచనంలో రాయబడిన మాట, అప్పుడు కయ్యోను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి అని రాయబడింది. అంటే దేవుని సన్నిధి ప్రత్యక్షత లేదు. ఆచుక్కులు ఆనవాళ్ళు కూడా లేవండి. కాబట్టి కయ్యోను ఎంత
భక్తిహీనమైన స్థితిలోకి వెళ్ళి ఏది భక్తిహీనత అనే విషయానికి వస్తే ఒకటి గమనించండి. అతడు 17వ వచనం ప్రకారంగా ఆదికాండం 4వ అధ్యాయంలో ఏమంటే 16 చదువుకున్నాం కదా, 17వ వచనం ప్రకారం దేవుని సన్నిధిని విడిచిపెట్టడం భక్తిహీనతే కదా. 16వ వచనం ఎలా విడిచిపెట్టాడు? నేను నిన్ను ఎరగను, నీ కయ్యోను ఏబేలు ఎక్కడంటే నేను కావలివాడినా ఎదిరించి అబద్ధం ఆడుతున్నాడు. ఎదిరించేవాడు. దేవుని సన్నిధి నుండి ఎందుకు దూరం అయిపోయాడు? దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళిపోయాడు? దేవుని సన్నిధి నుండి దూరం ఎందుకు బయటికి నెట్టబడ్డాడు? కొంతమంది ఉంటారు సంఘాలలో. ఎందుకంటే లైవ్ కార్యక్రమంలో చెప్తున్నప్పుడు కొద్దిగా ఆలోచిస్తున్నాను, కానీ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎంతమంది సంఘాల్లో కేవలం ఈ ఒక్క అపోస్తలిక్ కింగ్స్ టెంపుల్ గురించే కాదు, కానీ ప్రతి ఆత్మీయత కలిగిన సంఘాలలో నుండి దేవునిని ఎదురాడే వాళ్ళు ఎవరైనా సరే దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఎదురాడే స్వభావం కలిగిన వాళ్ళు. కయ్యోని ఎదురాడుతున్నాడు, నేను కావలి వాడినా. కొన్నిసార్లు దైవజనుడు ముందు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. దైవజనులారా, ఈ లైవ్ వీక్షించేవారు కంగారు పడకండి, మన దేవునితోనే ఎదురాడి కయ్యాను. మీ పరిచర్యలు కూడా ఎవడైనా ఇలాంటి కయ్యోను లాంటి వాళ్ళు ఎదురాడుతున్నారేమో. అందుకనే కయ్యోను వంటి మనసు మీలో ఎవడికి ఉండకూడదని యోహాను యొక్క మొదటి పత్రికలో అపోస్తులుడైన యోహాను గారు తను చెప్పిన మాటలు మీరు గమనించవచ్చు. దీని బిడ్డారా, అక్కడ రాయబడింది 12వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు. కయ్యోను ఎవరు? వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి. దేవుని ఎదిరించి, పరిచర్ని ఎదిరించి, సంఘాన్ని ఎదిరించి తిరుగుతుంటారు కొంతమంది. ఏమన్నా చెప్పండి, ఎంత ఎదుర్కొంటారు కొంతమంది. ఆడవాళ్ళు ఉంటారు, ఇలాంటి తోడేళ్ళు, మగవాళ్ళలో ఉంటారు. కొంతమంది లోపల సనుక్కుంటూ ఉంటారు. కయ్యోను స్వభావం. ఈ కయ్యోను స్వభావం. అందుకని మందిరా నుండి, సన్నిధి నుండి ఇతరితర సంఘాలకు వెళ్తున్నాను అని ఆత్మీయ తండ్రితో, వాక్యం కలిగిన దేవుని సంఘంతో విరోధమైన నువ్వు వెళ్ళి ఎన్ని సంపద అలాగని తగ్గిపోతారనుకున్నారా? ఆస్తులు బాగా పెరుగుతారండి. 17వ అధ్యాయంలో ఊరే కట్టించాడు కయ్యోను. ఒక ఊరు కట్టి అతని కొడుకైనా ఇక్కడ ఒక ఆనోకు కనపడుతున్నాడు కదా, తనకు పేరు పెట్టాడు. బైబిల్లో రాయబడిన విషయాన్ని గమనిస్తే అదేనండి. 17వ అధ్యాయంలో 17వ వచనంలో 4వ అధ్యాయం ఆదికాండంలో 17వ వచనంలో ఏం రాయబడింది? ఆనోకని కనెను, అతనికి ఒక ఊరు కట్టి వాడు పేరు పెట్టాడు. ఈ బొడ్డోడికి అసలు కట్టడం రాలేదు, కొడుకు కట్టడం రాలేదు, కానీ కొడుకు పేరు మీద ఒక ఊరు కట్టి ఆడి పేరు పెట్టాడు. అంటే గర్వం, అతిశయం నేర్పిస్తున్నాడు. దేవుని వాక్యం ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఆదాము మొదలు 7వ వాడైన హానోకు వరకు ప్రవచించారు ప్రవక్తలు. ఎందుకు హానోకు ఆదాము కాలంలో ఎందుకు ప్రవచించవలసి వచ్చింది? అప్పుడు భక్తిహీనులు ఉన్నారా? ఉన్నారు. ఇంకోటి, కయ్యోను దగ్గర స్టార్ట్ అయింది భక్తిహీనత. దేవుని ఎదిరించి, దేవుని మీద అబద్ధమాడి, దేవునితో అబద్ధమాడి, నేను కావలివాడినా, నేను ఎరగను అని ఎదిరిస్తున్నాడు. చూడండి, సంఘాల్లో ఉండరు అలాంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళందరిని గురించి వాక్యం చెప్తుంది. భక్తిహీనులు. రెండవది, భక్తిహీనత అంటే ఏంటో తెలుసండి? తమ ఘనత కొరకు, గొప్ప కొరకు, గర్వంగా, అతిశయంగా ఊరు కట్టాడు. ఊరు కట్టడానికి ఇప్పుడు భూమిని సృష్టించిన వాడే దేవుడు. ఆ మట్టి అన్నీ నీ భూమి మీద ఉన్నవన్నీ ఆయనవిగా. ఆయన వస్తువులు వాడుకొని వాడు పేరు సంపాదించుకు, వాడు బొడ్డోడు, వాడు కొడుకు పేరు పెడుతున్నాడు. ఎంత అతిశయం నేర్పిస్తున్నాడు. అక్కడక్కడ చూడండి, దేవుడిచ్చిన కష్టజీతం. నన్ను కొంతమంది అంటారు, ఎంత పరిచయం చేస్తున్నారు, మీ పేరు ఎందుకు వద్దంటే, నా పేరు ఎందుకు గమనించి, నా పేరు ఎందుకు ప్రకటించబడాలి? ఆ ఇచ్చిన దానికి నా పేరు. కొన్నిసార్లు సంఘాలలో పేరు ప్రకటించకపోతే ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో సంఘాలు, ఎన్నో పరిచర్యలకు ఈ అపోస్తలిక్ కింగ్స్ టెంపుల్ ద్వారా కట్టబడే మందిరాలకు కానీ పరిచర్యలకు కానీ బెదజల్లిన అనుభవం ఉంది. అంటే అతిశయంగా చెప్పట్లేదు, ఇది చాలామందికి నేర్చుకోవాలి, చేయాలని చెప్తున్నాం తప్ప, ఇలా చెప్పడం అందుకు చేస్తున్నాం తప్ప ఎక్కడ మా పేరు ప్రకటించుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళు చెప్తారు తర్వాత. కొంతమంది ఒక ఫ్యాన్ ఇస్తే దాని మీద రెక్కల మీద పేర్లు, టైల్స్ ఇస్తే టైల్స్ మీద పేర్లు. ఒక ఆయన టైల్స్ ఇచ్చాడు, ఆ టైల్స్ మీద పేరు రాయించుకొచ్చాడు. ఆ పేరు పెట్టమని అతడు ఆ పేరు గల ఆ టైల్ ఎక్కడ పెట్టారని వచ్చినప్పుడు అలా చూసుకుంటూ జరిగిపోయేది. ఆ ఫ్యాన్ మీద పేరుంటే
ఆ ఫ్యాన్ పేరు ఉన్న స్థలంలోనే కూర్చుంటుంది ఆవిడ. పైకి అలా చూసుకుంటుంది అప్పుడప్పుడు, మరి పేరైనా కొట్టుకుపోద్దేమో అని. ఒక్కోసారి ఒక ఆవిడ ఫ్యాన్ అయిన చర్చికి వెళ్ళాను నేను, పాస్టర్గా చెప్తున్నారు, ఫ్యాన్ ఏమినేదట ఆవిడ. ఆ ఫ్యాన్ ఇచ్చింది కానీ వేయకూడదట, ఎందుకంటే ఆ పేరు కనపడదట తిరిగితే. ఎంత దుర్మార్గురాలో చూడండి. తోడేళ్ళు, భక్తిహీనత, చాలా చోట్ల భక్తిహీనత. ఇచ్చేది చిల్లర, చేసేది అల్లరని వాళ్ళు చేసే చిన్న చిన్న. అసలు నీకు దేవుడు ఊపిరి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. కొన్ని లక్షలు ఖర్చు పెడితే నీ జీవితంలో పొందుకొని ఆరోగ్యం ఇస్తే నువ్వు సంపాదించిన డబ్బు నీ పేరు కోసం కాదు, ఆయన మహిమ కోసం చేయాలా, ఆత్మల రక్షణ కొరకు బ్రతకాలా. అటువంటి జీవితం లేదు ఆ రోజులు. అందుకనే ఆ ఆదాము దగ్గరే ప్రవక్త స్టార్ట్ అయ్యాడు. 7వ వాడైన హానోకు వరకు కూడా ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుడితో నడుస్తూ ప్రకటిస్తూ ఉన్నాడు. వేవేల పరిశుద్ధులతో వస్తాడు, అప్పుడు తీర్పు ఉంటుంది, జాగ్రత్త. తీర్పు ఉందని చెప్తున్నారంటే పరిశుద్ధాత్ముడు ఉన్నవాడే చెప్పగలండి ఈ మాట. ఎందుకంటే యేసుప్రభువే స్వయంగా చెప్పాడు. ఆయన యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాల ప్రకారంగా పరిశుద్ధాత్మ ఆదరణకర్త మీ మీదకి వచ్చినప్పుడు, మీలో పరిశుద్ధాత్మ కార్యం జరిగితే ఆ మొదటి కార్యం 7 ఆత్మల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అందులో మొదటి ఆత్మ ఆదరణకర్త అయిన ఆ ఒప్పింపచేయు ఆత్మ, ఆ 7వ వచనం ఒప్పింపు చేయు ఆత్మ. అతడు ఆ పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు, మనలో వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఆయన? అక్కడ రాయబడిన విషయం నీతిని గుర్చియు, ఏమంటే తీర్పును గుర్చియు, మనల్ని లోకమును ఒప్పింపు చేస్తాడు. గమనించండి, మనం ఏ పరిస్థితుల్లో మన ఆత్మీయత ఉందో, పాపమును గుర్చియు, నీతిని గుర్చియు, తీర్పును గుర్చియు మనం. ఇప్పుడు ఈ ప్రవక్తలు ఏం ప్రవచిస్తున్నాడు? దేవునితో నడిచే హానోకు ఏం ప్రవచిస్తున్నాడు? ప్రవక్త ఏం చెప్తున్నాడు? దేవుడికి ఎందుకు ఇష్టమయ్యాడు అంటే, ఒకటి, నువ్వు దేవునితో మాట్లాడుతున్నాను, ప్రార్థన చేసుకున్నాను, నా గొడవ నేను చూసుకున్నాను కాదు, నీ తోటి వారు భక్తిహీనతల్లో ఉన్న వారిని హెచ్చరించాలా. దేవునికి విశ్వాసం, అటువంటి విశ్వాసం ఇష్టం. ప్రభుతో నడుస్తూ వెళ్ళిపోదాం, ఆయనతో వెళ్ళిపోతాం, అనిత్య జీవానికి వెళ్తాను అన్న నిరీక్షణతో నడవడమే హానోకును బట్టి నేర్చుకోవాల్సిన ఆత్మీయ అనుభవం. హల్లెలూయా. దేవుని బిడ్డలారు గమనించండి, అలాంటి అనుభవం ఉంది కాబట్టే ఎవడికి భయపడట్లేదు హానోకు. ఖచ్చితంగా చెప్తున్నాడు, అరే అబ్బాయి, ఏమంటే కయ్యోని ఇతని కంటే పెద్దోడు కదా, పెద్దోడు తాత, ముత్తాత అనమాట అండి. ముత్తాత 7వ ఆదాము దగ్గర నుంచి 7వ వాడంటే ఆ ఆదాముకు పుట్టిన మొదటి కొడుకు కయ్యోను. అంటే ఇతడు గమనించండి ఎంత పెద్దోడంటే, కయ్యోను ఎంత పెద్దోడు అని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే, ఇతని తండ్రులలో 6వ వాడైన మొదటి తండ్రి ఆ ఏబేలు చంపేశాడే. అంత తాతకు పుట్టిన ఈ యొక్క వాళ్ళందరినీ, తాత ముత్తాతలను కూడా భక్తిహీనత ఉన్న వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. అప్పటికి పోయిన వాళ్ళకి ఏమీ లేదంటే ఎంత కూడబెట్టుకున్నారంటే, ఈ కయ్యోను ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో వీళ్ళు ఎదిగిపోయారంటే, బైబిల్ అందులో మీకు 7 విషయాలు కయ్యోను జీవితంలో చూడడం. ఒకటి, అతడు అబద్ధం ఆడి దేవుని ఎదిరించి దేవుని సందుని దూరమై ఎదురాడే స్వభావంలో బతుకుతున్న వాళ్ళు. 2, అతిశయాల కొరకు, గొప్పల కొరకు, ఘనతల కొరకు తిరిగే మనుషులు. చూడండి, సంఘాలు కూడా వాళ్ళ అతిశయాలు, వాళ్ళ గొప్పలు, వాళ్ళ యొక్క డంబాలు, వాళ్ళ ఆడంబరాల కొరకు బ్రతికే వాళ్ళు. అందుకని కింద ఈ యొక్క యోధ పత్రికలు హెచ్చరించేటప్పుడు కూడా ఆ కింద ఈ విషయాలు చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడంటే, 16వ వచనంలో చూసినట్లయితే యోధ పత్రిక ఒకే అధ్యాయం కదని, అక్కడ 16వ వచనంలో, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గురించి నిందించు వారినై ఉన్నారు, వారి నోరు డంభమైన మాటలు పలుకును. ఇలాంటి కొంతమంది చూస్తుంటారు, నీ ప్రభువుని నమ్ముకున్నట్టే ఉంటారు, పైకి భక్తిగా ఉన్నట్టు ఉంటారు, కానీ అన్ని లోపల కుయుక్తి పనులు, దేవునికి ఆయాస్కరంగా. మన దైవజనుడు చెప్పాడు, అయ్యా నా ప్రక్కనే ఆత్మీయంగా బలపడి నాతోటే ఉండి నా ఇంట్లో తిని నా సంఘంలో ఉన్న కొంతమంది బిడ్డలను నేను అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాల సువార్త మీటింగ్లకు వెళ్తే వాళ్ళను మంచి చేసుకుని ఆ బిడ్డలను తీసుకుని వెళ్ళి నాకు ఎదురుగానే పెట్టాడు ఏ సంఘం ఒకడు. అయ్యో ప్రతి చోట ఉన్నాడు పాస్టర్ గారు అలాంటోళ్ళు అని చెప్పిన ఆయనకి నేను. అలాగంటారా? నిజమే, అలాగే ఉన్నారు. వీళ్ళు భక్తిహీనులు, వీళ్ళు దేవుని యొక్క శక్తిని ఎరిగిన వారు కాదు. సువార్త లేని చోటకి వెళ్ళరు, బుట్టలో ఉన్న చేపలు పట్టుకుంటారు, వీళ్ళు చెరువులో ఉన్న చేపలు పట్టుకుంటారు. వీళ్ళు కాలువల్లోనూ నదుల్లోనూ వెళ్ళే అవకాశం లేదు వీళ్ళకి.
సముద్రాల్లో ఏటాడడం తెలియదు వీళ్ళకి. లోకమనే సముద్రంలోకి వెళ్దాం, లోకమనే ఈ ప్రపంచమనే ప్రాంతంలోకి వెళ్దాం అని ఉండదు వీళ్ళకి. బుట్టల్లో ఉన్నవి, ఒక జాగ్రత్తగా ఉన్నవి, ఆ ట్యాంకులో ఉన్నవి, ఆ యొక్క చెరువులో ఉన్నవి అందులో పట్టుకుంటారా? వాడెవడో పెంచుకుంటున్నాడు కదా అందులో. గమనించండి, ఇలా ఉంటారు కొంతమంది. వాడు అలాంటి దౌర్భాగ్య పరిస్థితులు. సో బైబిల్ రెండు చెప్తున్న సత్యాలు, చెప్తున్న విషయం ఏంటంటే, ఒకటి, ఇలాంటి దుర్మార్గ పరిస్థితుల్లో ఉన్నారేమో ఎవరన్నా తెలుసుకోవాలి. ఇది అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి మీరు. దేవుని ఎదిరించే స్వభావం, దైవజనుడిని ఎదిరించే స్వభావం, వాక్యాన్ని ఎదిరించే స్వభావం ఉన్నవాళ్ళు. రెండవదిగా దేని బిడ్డరా, తమ గొప్పల కోసం కార్యాలు చేసేవాళ్ళు. మూడవదిగా ఇదే వాక్యంలో మనం గమనించినట్లయితే ఆదికాండం 4వ అధ్యాయంలో చూడండి. ఈ 7 విషయాలు త్వరగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఏంటి భక్తిహీనత? కయ్యోన్ టైంలో ఏమండి, ఈ యొక్క ఆనో టైంలో ఎందుకు ప్రవచించాడు ఇలాంటివన్నీ? ఇటువంటి విశ్వాసం ఎందుకు కట్టుకున్నాడు అంటే, ఈ విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మీకు తెలియజేస్తున్నాను. 19వ వచనం ప్రకారంగా లెమెకు అనేవాడు పుట్టాడే, ఆ లెమెక్కి 2 భార్యలు అవసరమా? దేవుడు గమనించండి, ఆదాముకి ఒకే ఈ గుండె ప్రక్కన, ఈ హార్ట్ ప్రక్కన ఒక ఎముక తీసి ఒక స్త్రీని చేశాడు. ఈడు 2 భార్యలు చేసుకున్నాడు. దేవుడు చేసిన క్రమాన్ని తప్పిన వ్యక్తి, దేవుని క్రమాన్ని తప్పిపోయిన వ్యక్తి మరొక పెళ్లి చేసుకున్నాడు. 2 భార్యలట, 2 భార్యలు తూగుతూ ఉన్నాడు. చాలా భయంకరం కదా. వివాహం అవసరం అండో, వివాహం అనే విషయంలో ఘనమైనది. కానీ వివాహానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ప్రతి స్త్రీకి ఒక పురుషుడే, ప్రతి పురుషుడికి ఒక స్త్రీయే భార్యగా భర్తగా ఉండాల. అది దేవుని సృష్టి ధర్మం. అది మర్చిపోయి ప్రవర్తిస్తూ కొంతమంది ఎన్ని పెళ్ళిళ్ళు చేసి, ఈ అమ్మాయికి ఈడగులు ఇచ్చేస్తాడు, ఇంకో ఇలా చేసేవాడు వ్యభిచారి అని బైబిల్ చెప్తుంది. గమనించండి, నీ జీవితంలో ఎన్ని శ్రమలు, నిందలు, బాధలు, సమస్యలు వచ్చినా, భార్య భర్తల మధ్య అనుమానాలు, శ్రమలు, శోధనలు వచ్చినా, ఈ ఆత్మీయ కుటుంబాల్లో గమనించండి, ప్రార్థనతో కట్టుకుని నిలబడాలి తప్ప మరొక తలంపు, ఈ అమ్మాయికి ఎప్పుడు విడాకులు ఇచ్చేద్దామా, ఇంకొక అమ్మాయిని ఎప్పుడు చేసుకుందామని ఆలోచన చేయకూడదు దైవజనుడు. అలాగే దైవ సేవ పరిచయలో ఉన్న విశ్వాస భార్య అయినా సరే అటువంటి తలంపు ఉండకూడదండి. ప్రభు దగ్గర కనిపెట్టండి, ప్రభుతో మాట్లాడండి, ప్రభు సమస్తము కార్యం చేస్తాడు. తర్వాత చేసుకునే వాళ్ళు ఇలాగ అనుమానించరని ఏమన్నా రాసి పుచ్చుకున్నామా? వీళ్ళకంటే టార్చర్ చేసేవాళ్ళు ఉండొచ్చు. ఆ మొదటి భర్త ఎలాగుండేవాడు, మొదటి భార్య ఎలాగుండేవాళ్ళు, ఎంతకంటే టార్చర్ చేస్తారుగా. కనుక నువ్వు ఒక వివాహం జరిగినప్పుడు ఆ వివాహాన్ని హానర్ చేస్తూ ప్రార్థనాపూర్వకంగా చేసుకునే ముందే చాలా ప్రేయర్ఫుల్గా దేవుని దగ్గర కనిపెట్టాలి. కనిపెట్టి వివాహాన్ని, వ్యవస్థను కట్టుకోవాలి. ఇలా కాదు. ఈ లేమెక్ అనేవాడు ఏం చేశాడండి, ఆదా అనే ఒక అమ్మాయిని, సిల్లా అనే ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకుని వీడు పెద్ద గొప్పగా ప్రతి ఒక్కరి ముందు డంబంగా ఉంటున్నాడు. ఈ బుద్ధి ఏంటంటే, అంటాడు ఒక రోజున ఇతడు కోపం వచ్చిందంట. కోపం వచ్చినందుకు నన్ను కొట్టాడని ఒకడిని చంపేశాను అంటాడు. గాయం చేశాడని నేను చంపేశాను, హంతకుడు. చూసారా, అధిక స్త్రీలతో ఉండే వాని జీవితం అధిక కోపంతో కూడా ప్రవర్తించే పరిస్థితుల్లో ఉంది. ఇటువంటి పాపం రాకూడదనే అతని జీవితం గమనించండి. ఆదాముకి దేవుడు ఒకే భార్యను చేశాడు. ఇది గుర్తించాలి. ఇది 3వ భయంకరమైన భక్తిహీనత. భక్తిహీనతలు ఏంటి అనే విషయానికి వస్తే ఇది 3వ విషయం. 4వది గమనించండి. అదే ఆదికాండం 4వ అధ్యాయంలో 20వ వచనంలో చూస్తే యాబాలు అనేవాడు ఉన్నాడు. ఈ యాబాలు అనేవాడు ఏమండి, గుడారాలలో నివసించి పశువులు కాసుకునేవాడుగా, పశువులు కాసుకుంటూ గుడారాలు నివసిస్తూ, ఆ పశువులు కాసుకునే ఆ గుడారాలు నివసించే వాళ్ళందరికీ మూల పురుషుడు. అప్పుడే పార్టీ ఫీలింగ్ బయలుదేరింది, రాజకీయ బలం, రాజకీయం స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో సంఘాలు ఎంత రాజకీయం అండి. ఇప్పుడు ఒక టీం నడిపిస్తూ ఉంటాడు, సేవకుడు వెనకాల. ఈ మధ్య సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పాస్టర్ గారు పాపం అనుకుంటాడు, అమాయకుడు, నేను తప్ప వీళ్ళకి పెద్దగా ఎవరు తెలియదు అనుకుంటాడు. కానీ ఇక్కడ వాక్యం చెప్పకముందే ఆడు ఆన్ చేసి పెట్టుకుంటాడు. ఒకడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆన్ చేసి ఉంచుకుంటాడు. నేను తిట్టపోతున్నాడో, ఆయన ఏమనబోతున్నాడో, ఏం చెప్పబోతున్నాడో ఆన్ చేసి రికార్డ్ చేసి పెట్టుకుంటుంటాడు. నేను రికార్డ్ చేసుకుంటున్నానండి. ఇంత దుర్మార్గుడు అన్నమాట వాడు.
అంటే టీం వర్క్ చేసేవాడికి రికార్డులు చేయటం, వాడిది వీడిది కాపీ చేయటం, ఏదో ప్రాబ్లం పెట్టడం, ఎందుకంటే ఏం టీం వర్క్ ఇది? భక్తిహీనమైన టీం వర్క్ అండి, మంచి టీం వర్క్ కాదు. టీం వర్క్ మంచి చేస్తే పర్లేదు, పాడు చేసే టీం వర్క్. గుడారాలలో దోచుకునే వాళ్ళకి మూల పురుషుడు, దోచుకోవాలా. ఇటువంటి తత్వం, ఎవడో ఘనతను దోచుకోవడం, ఎవడో మంచితనాన్ని దోచుకోవడం, ఎవడో భూమిని దోచుకోవడం, ఎవడో డబ్బును దోచుకోవడం, తనది కాని దానికి ఎగబడి దోచుకుంటానికి ఒక టీం కావాలిగా. ఇటువంటి పరిస్థితి ఈరోజు సంఘాల్లో కూడా ఇటువంటి వాళ్ళు లేరంటారా? భక్తిహీనత, భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ హీనమైన కార్యాలు. సో పరిశుద్ధ బైబిల్లో గమనించండి, అక్కడ 21వ వచనానికి వచ్చినట్లయితే వాడి సహోదరుడు ఉన్నాడు, ఆడు యోబాలు. ఈడెవడో తెలుసండి? వినోదాల నాయకుడు. ఎంత వినోదం అంటే ఇతడు సితారాను సానికను వాయించడంలో పెద్ద నేర్పరి. గమనించండి, ఇప్పుడు క్రైస్తవ పాటలు పాడుతున్నప్పుడు సాహిత్యము చాలా అవసరం. అక్కడ ఆ పదజాలం, ప్రభుని ఘనపరచుట. మనం కీర్తనలు ఏం చదివినా ఆ కీర్తనలో ప్రభుని ఎంత కొనియాడుతూ ఉంటారంటే తన్మయం చెందేటట్లుగా దావీదు గారు తన చేతిలో సంగీతం ఉన్న సంగీతానికి ప్రాధాన్యత ఇవ్వాల, సాహిత్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రభుని ఏమని పిలవాలి, ఏమని ఆరాధించాలి, ఏమని కొనియాడాలి, ఎలాగ ఆయన్ని గణపరచాలో తన హృదయం తెరిచి ప్రభుని గణపరిచాడు. ఇతడు ఏం చేస్తున్నాడంటే సంగీతానికి ఎక్కువ వాల్యూ ఇస్తాడు. కొన్ని మీటింగ్లకు వెళ్తే ఇక్కడ పాటలు పాడుతున్నప్పుడు పాటలు అర్థం కావు కానీ, విన్నారా, పాటలు ఉన్న భావాలు అర్థం కావు కానీ అక్కడ సంగీతం బొమ్ బొమ్ బో హూ హూ, ఇక డ్యాన్స్ క్యాబరీ డ్యాన్స్లే, ఇంకంత ఏముండదు. కొన్ని ప్రాంతాల్లో చాలా సంగీతంతో తలమునకలైపోయి డ్యాన్సులు కట్టేసే పరిస్థితుల్లో అసలు నీ హృదయాన్ని దర్శించే ఆత్మీయ అనుభవం ఉందా? వినోదాలు అనేవి అది సినీ యొక్క సంబంధమైన సంగీతానికి సంబంధించిన పరిస్థితులు ఇవన్నీ. గమనించండి, నేను తప్పుపడడం లేదు. ఈనాడు సంఘాలలో భక్తిహీనత, తీర్పులోకి వస్తాం, జాగ్రత్త. ఇది ఆనుకు చెప్తున్నాడు, తీర్పులోకి వస్తారు మీరు. కయ్యూరు కుటుంబంలో పుట్టిన ఈ యొక్క పాపాలన్నింటినీ ఖండిస్తున్నాడు ఆ రోజున. మనమా ఇంత భక్తి జీవితం ఉన్న ప్రభు రాకడ ఇంకా దగ్గరగా ఉంది. అప్పుడు ఇంకా ప్రభు రాకడే సరిగా తెలియని పరిస్థితుల్లోనే ఈ వ్యక్తి జీవిస్తుంటే ప్రభు రాకడ ఇంకా దగ్గరగా ఉన్న ఈ రోజుల్లో మనం ఇంకా ఏదో ఈ భూమి మీద కూడబెట్టుకోవాలని మాట్లాడలేకపోతున్నామండి. భయపడిపోతున్నారు కొంతమంది సేవకులు. ఎందుకో పెరిగితనపు ఆత్మ నాకు అర్థం కావట్లా. ఈగడంతల అభిషేకం ఉంటే ప్రజ్వలించే అభిషేకం ఉంటుంది. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూసాం చూడండి. 1 ఒప్పింపు చేయ ఆత్మ, 2 సర్వసత్యములకు నడిపించు ఆత్మ, 3 వాక్శక్తి కలిగిన వాక్కు అభిషేకం కలిగిన ఆత్మ, 4 విజ్ఞాపన గల ఆత్మ, 5 ఫలభరితమైన ఆత్మ, 6 వరము గల ఆత్మ, 7 జీవింపు చేయు ఆత్మ. ఈ ఆత్మల గురించి మీతో గడిచిన దినాల మాట. ఈ ఆత్మలో వర్ధిల్లిన వాడు అన్ని విషయాలు వర్ధిల్తా. ఇటువంటి అనుభవం కలిగిన వాడే ఆనోకు. ఆనుకు దేవునితో నడుస్తున్న ప్రవక్త. ఆ తరంలో ఉన్న భక్తిహీనత ఖండిస్తున్నాడు. ఏంట భక్తిహీనత? దేవుని ఎదురాడే ప్రజలారా జాగ్రత్త. దేవుని పేరు కాక మీ పేరు కోసమే పాకులాడే గర్విష్ఠులారా జాగ్రత్త. దేవుడిచ్చిన స్థితిని కాక తమ సొంత పెత్తనానికి వెళ్ళిపోయి 2 భార్యలతో ఉంటున్న శరీరాశలు కలిగిన వారులారా జాగ్రత్త. అంతేకాదు 4వది గమనించిన కయ్యను కుటుంబంలో ఏం కనపడుతుందండి? ఏమండి, దోచుకునే వారులారా, దోచుకునే వారికి అధికారులారా, నీతి న్యాయాన్ని తప్పించే దుర్మార్గులారా, మీ పదవుల కోసం, మీ అధికారాల కోసం మీ ఇష్టానుసారంగా ప్రజలను నలిపేస్తున్న వారులారా జాగ్రత్త. 5 సానిక, ఏమండి, సితారాలతో, వినోదాల కొరకే మందిరాలకు వెళ్ళి, వినోదాల కొరకే పాటలు పాడి, వినోదాల కొరకే, ఏమండి, పెళ్లిళ్ళు వినోదాలు, పేరంటాల్లో వినోదాలు, చర్చిలకు వస్తే వినోదాలు, ఆరాధన చేసిన వినోదాల కోసమే బ్రతుకుతున్నారా? విరిగి నలిగిన హృదయంతో ప్రభుని ఆరాధిస్తున్నారా? జాగ్రత్త అంటున్నాడు. 6వది గమనించినట్లయితే కయ్యోను కుటుంబంలో గమనించండి, ఆ రోజుల్లో భక్తిహీనత ఏంటంటే 4వ అధ్యాయం ఆదికాండంలో మీరు గమనించండి, అక్కడ రాయబడిన మాటే 22వ వచనం ప్రకారం చూస్తే, మరియు సిల్ల కయ్యోనును కన్నాను. కయ్యోనును కంటే ఆ కయ్యోను ఏం చేస్తున్నాడంటే వీడు ఇనప పనిముట్లు, పదునైన రాగి పనిముట్లు. ఈ తుబల్కాయి ఏం చేస్తున్నాడండి? పదునైన రాగి పనిముట్లు, ఇనప పనిముట్లు, పదునైనవి, అంటే మారణ హోమాన్ని సృష్టించేవాడిగా.
హత్యలు చేయటానికి అనుకూలమైన ఆయుధాలు తయారు చేయటం, ఇతరులని హతమార్చే పరిస్థితుల్లో సిద్ధపరచటం, ఇది భక్తిహీనత కాదా? ఆలోచించేయండి. దేవుని అయస్కరమైన కార్యాలు. సో ఇక 7వది గమనించినట్లయితే, ఇక చెప్పాను కదా, లెమెకు అనేవాడు అంటాడు 23వ వచనం ప్రకారంగా, లెమెకు అంటాడు తన భార్యల్ని, నన్ను ఒకడు గాయపరచున్నందుకే ఆ మనుషుని చంపేశాను, పగ తీర్చుకోవడం. ఒకడు నన్ను దెబ్బ కొట్టినందుకు వాడిని నేను చంపితిని. నా జోలికి వస్తే ఎలాగ జరుగుద్ది, కయ్యోనికి 7 అంతలు కానీ నాకు 77 అంతలు అంటాడు. ఎంత భయంకరం ఆలోచించేయండి అని బిడ్డలారా. యేసుప్రభు వారు క్షమించమన్నారా, కానీ ఈడంటాడు నాది ఇంకా ప్రతిదండం చాలా భయంకరంగా ఉంటుంది అంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉందండి ఆ రోజుల్లో. ఆనుగు టైంలో లోకం ప్రశాంతంగా ఏం లేదండి. ఈ రోజుల్లో భక్తిహీనత ఎలాగైతే చూడండి పెంచి పెరిగిపోతూ వాళ్ళ ఇష్టానుసారంగా జీవితాలు జీవించే ప్రజలు పెరుగుతున్నారు. చర్చలు పెరుగుతున్నాయి, కానీ అందులో ఉన్న విశ్వాసం పెరిగే స్థితిలో విశ్వాస జీవితం కనపడడం లేదు. పైకి విశ్వాసం, నీతి పేరు కానీ పేరు మాత్రం నెయ్యి ఉండదు అందులో. అలాగా కొంతమంది విశ్వాస సంఘాలని పేర్లు కానీ విశ్వాసం కలిగిన ప్రజలు ఎంతమంది ఉన్నాము అనే విషయాన్ని ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకప్పుడు అనుకుంటే వాడిని ఎలా విమర్శించకూడదు, మన పరిశుద్ధులు అనుకుని చాలా చాలా జాగ్రత్తగా ఉండేవాడు. కానీ చూస్తుంటే ఎక్కడ చూసినా చాలా చోట్ల తిరుగుతున్నాండి. నేను గమనిస్తున్నాను. మీరు రోజు ఒకవేళ యుఎస్ఏలో ఉన్నారు, యూకేలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, లేకపోతే మీరు ఒకవేళ ఏ ప్రాంతంలో ఉన్నారో, షార్జాలో ఉన్నారో, లేదా మీరు ఏ దేశంలో ఉన్నా మీరు ఆలోచించేది, ఏ దేశం చూసినా ఈ కోవిడ్ కాలంలో భక్తిహీనత ప్రజల్లో పెచ్చి పెరిగిపోతున్న దినాల్లో అక్కడక్కడ హానోకుల వంటి అభిషేకం కలిగిన వారు లేచి ప్రభుని ఆరాధిస్తున్నారు, భారంతో ఉన్నారండి. వారికి ఈ మాటలు బలాన్ని ఇవ్వాలని, మీరు చేసే పని చాలా ఘనమైనది, చేయండి. ఎవడు వినకపోయినా ప్రవక్త పని ప్రవక్త చేయాలి. అలా చేసినప్పుడు నువ్వు ఇష్టడు దేవునికి, మనుషులకి ఇష్టడు కాకపోవచ్చు, దేవునికి ఇష్టడు అనకు. ఎందుకో తెలుసా, దేవునితో నడుస్తున్నాడు. నడవడం అంటే ఏదో ప్రార్థన చేసుకోవడం కాదు. దేవునితో నడిచేవాడు ఆ తరంలో ఉన్న భక్తిహీనులు ఖండిస్తాడు, ఆ తరంలో ఉన్న భక్తిహీనతను బుద్ధి చెప్తాడు, ఆ తరంలో ఉన్న భక్తిహీనులకు దేవుని యొక్క రాకడ గురించి ప్రకటిస్తాడు. వేవేల దూతలతో, వేవేల పరిశుద్ధులతో వస్తాడు. జాగ్రత్త జాగ్రత్త చెప్తున్నాడు. వేవేల పరిశుద్ధులతో వస్తాడు ఆయన, తీర్పొందే అని చెప్తాడు. డంబంతో వెళ్ళిపోయే వాళ్ళు హెచ్చరిస్తాడు. అదండి ఆనుగు జీవితం. అలా చెప్పుకుంటూ దేవుని పనిని జరిగిస్తున్నాడు. అదే ఆనుగు అంటే దేవునికి ఇష్టమైన విశ్వాసం అంటే అది. దేవునికి ఇష్టమైన విశ్వాసం అంటే నేను కానుగిచ్చేసాను, మేడ కట్టేశాను, పెద్ద చర్చ కట్టేశాను, నా పేరు ప్రకటించేసుకున్నాను, నా పేరు ఆ బోర్డులో ఉందా, లేదా నా పలానా వ్యక్తిగా నేను కనపడ్డాను, ఎంత చక్కగా ఉన్న కాదు. భక్తిహీనులను ఖండించి, భక్తిహీనులు హెచ్చరించి దేవుని రాకడను ప్రకటించే వ్యక్తి విశ్వాసముందు నడిచే వ్యక్తి. విశ్వాసం అంటే అదృశ్యమైన లోకాన్ని నమ్మాలా, ప్రభు రాకడను నమ్మాలా, పరిశుద్ధుల సంఘాన్ని నమ్మాలా. పరిశుద్ధుల సంఘం ఎక్కడ ఉంది? ఇదిగో వేవేల పరిశుద్ధులతో ప్రభు రాబోతున్నాడు. ఆయనే ప్రధాన కాపరి. అది నమ్మి ప్రకటించే విశ్వాస జీవితం కావాలి. అది ఆనోకుతో ఉందండి. ఆనోకు జీవితంలో కనపడదు. ఎంత పేరుకే ప్రతిష్ఠిత కాదండి, పేరుకే ప్రతిష్ఠితమైన వాడు కాదండి, జీవితం కూడా ప్రతిష్ఠితగానే బ్రతికాడండి. జీవితంలో కూడా ప్రతిష్ఠించబడిన వాడిగానే బ్రతికాడండి. తన జీవితంలో 65 ఏళ్ల వయసులో వివాహమై తన బిడ్డలను కానీ, అంటే మెతీషియలను కానీ, మెతీషియల హయ్యెస్ట్ వయసు కలిగిన వాడు 900 ఏమంటే అతని జీవితంలో మనం చూస్తే 69 సంవత్సరాలు బ్రతికిన మెతీషియల. అంత ఆయుష్కాలం ఎందుకు వచ్చిందంటే తన తండ్రి ప్రార్థన జీవితం, తన తండ్రి దేవుడితో నడిచే జీవితం, భక్తిహీనులు ఖండించే జీవితం. ఆనుగు చాలా సైలెంట్గా ఉన్నాడు అనుకుంటారేమో. ఆ రోజుల్లో సైలెంట్గా లేడు, వైలెంట్గా ఉన్నాడు. భక్తిహీనులకు కొరడాలాగా ఉన్నాడు. ఆనుగు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ భక్తిహీనులను హెచ్చరిస్తూ ఉన్నాడు. అది దేవునికి ఇష్టమైన విశ్వాసం. అతని విశ్వాసం, బైబిల్లో చెప్పిన మాట వింటున్నారు కదా, అతడు విశ్వాసం దేవునికి ఇష్టమాయను. ఎబ్రీ పత్రిక మర్చిపోకండి ఈ మాట. ఉన్నది తక్కువ రిఫరెన్స్లే కావచ్చు ఆనోకు కోసం, కానీ అద్భుతమైన అమూల్యమైన విషయాలు 5వ వచనంలో, ఎబ్రీ పత్రిక 11:5లో, ఆ విశ్వాసము ద్వారా విశ్వాసం బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. జాగ్రత్తగా, అతను కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. బైబిల్ అందులో రాయబడిన మాట, దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యం పొందాడు. ఎలా ఇష్టుడయ్యాడు? రే బాబో, వేవేల పరిశుద్ధులతో వస్తాడని రెండవ రాకడ తీర్పిస్తాడు. జాగ్రత్త.
మీ భక్తిహీనతను విడిచిపెట్టండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, మీ దుర్మార్గాన్ని విడిచిపెట్టండి. తీర్పులోకి వస్తారు, జాగ్రత్త. మీ ఢమ్మాన్ని విడిచిపెట్టండి. ఇదిగోండి ఇక్కడ యోధ రాస్తున్నాడు అవన్నీ. 7వ వాడైన ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఇలాగ మాట్లాడేవాడు దేవునికి ఇష్టడు, లోకానికి ఇష్టడు కాకపోవచ్చు. ఎదుర పాస్టర్ గారు అంత సీరియస్గా చెప్తున్నాడు. పాస్టర్ అంటే అలా మాట్లాడతాడా? దేవుని ప్రేమ ఇదిగో అని చెప్పాలి, కానీ చాలా సైలెంట్గా మాట్లాడాలి. పాస్టర్లు అలా మాట్లాడరు అంటాడు కొంతమంది. అయ్యో పాస్టర్లేనయ్యా ఈ లోక నీతి న్యాయాన్ని నీతి న్యాయాన్ని జరిగించడం కొరకు ప్రజలను కంట్రోల్ చేసేది. ఆనాడు ప్రవక్తలు, మీకు తెలుసో తెలియదు, నాయకులను ఎన్నుకున్నప్పుడు, నాయకుల తర్వాత మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు ఆ నాయకుల పరిస్థితి పాడైపోతుంటే న్యాయాధిపతులను ఎన్నుకుంటే, న్యాయాధిపతుల పరిస్థితులు పాడైపోతే రాజులను ఎన్నుకుంటే, రాజుల పరిస్థితి పాడైపోతుంటే ప్రవక్తలను ఎన్నుకున్నాడు. ప్రవక్తలను ఎన్నుకుని దేవుడు వింటున్నారా? అది ఆ రోజుల్లో నాయకులకు ఏమండి యాజకులు అవసరమయ్యారు. యాజకత్వాన్ని అన్ని వాడుకున్న దేవుడే ఈరోజు ప్రతి సంఘంలో నుండి నీతి న్యాయం జరగాలని ఆయన సంఘ స్థాపన జరిగించాడు. తన రక్తమిచ్చి కొన్నాడు సంఘాన్ని. ఆ సంఘం నీవే, పరిశుద్ధ సంఘం నీవే. సహోదరి సహోదరుడా, నీ ద్వారా నీతి న్యాయం జరగాలి. ఆనోకు లాంటి విశ్వాసం కావాలి. ఆయనకి ఇష్టమైన విశ్వాసం అదే. అటువంటి విశ్వాసంతో కట్టబడాలి. మరొక్కసారి చదువుదామా యోధా పత్రికలో ఎలా బ్రతికాడో ఆనోకు, ఎందుకు దేవునికి ఇష్టడయ్యాడో, ఎటువంటి విశ్వాసం ఉంటే మనం కూడా దేవునికి ఇష్టం అవుతామో. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేంట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను అడుగు వారికి ఫలం ఇచ్చేవాడంటే ఈ భూమి మీద ఏదో ఫలం కాదో, నిత్య జీవం గురించిన అనుభవం కలిగిన వాడై ఉండాలి. ఇప్పుడు ఆనోకు చూసారా మాట్లాడుతున్న మాటల్లో అంటాడు, ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును అనే మాట యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుందండి. అది 14-15 కలిసి ఉన్న వాక్యాలు మీరు గమనించినట్లయితే ఇది గుర్తించాలి. ప్రతిఫలంగా పొందుకోబోయే ఆ నిత్య జీవాన్ని గురించి గుర్తించాలి. ప్రతిఫలం అంటే ఈ భూమి మీద కాదు, నిత్య జీవం ముందుకు పొందే ప్రతిఫలము. నిత్య జీవం ముందు పొందే ఆ ప్రతిఫలం ఆశించి విశ్వాసగా బ్రతకాలి. ఈ భూమి మీద నేను ప్రార్థన చేశాను ప్రభా, ఏది మేలు, నీ కానుకిచ్చాను, ఏది ప్రభా సాయం, నెల జీతం ఇచ్చేసాను ప్రభా, నా యొక్క సమస్యలు ఇప్పుడు తీరుతాయి, ఇలాంటి కాదు. ఈ భూమి మీద నువ్వు చెయ్యి ఇస్తాడు దేవుడు. దీనికంటే ఉన్నతమైన ప్రతిఫలం పరలోకమందు ఉన్నది. ఆ నిత్య జీవం ముందు నేను అది పొందుకుంటాను అన్న సంగతి గుర్తించాలి. దేని బిడ్డలారా, ఈ విషయాన్ని గుర్తించి ఆత్మీయంగా కట్టుకునేవాడే నిజమైన క్రైస్తవుడు. చూసారా, ఆ రోజు ఆనోకు టైంలో ఆదాం మొదలుకొని ఎటువంటి భక్తిహీనత ఉందో చూశారు కదా. దేవుని మీద తిరుగుబాటు చేసి, నేను కావలవాడినా, నేను ఎరగను, నాకు తెలియదు అని దేవుణ్ణి అడుగుతున్నాడే. అలాంటి వాళ్ళు మీ సంఘాల్లో పరిచర్యలు లేరా? అక్కడక్కడ కనపట్టలేదా? మరి భక్తిహీనత కాదా? ఇదిగోటి ఇక్కడ రాయబడుతున్న విషయం. ఈ కాలం అటువంటి కాలంలో మీరు లేరా? ఇప్పుడు మీరు ప్రవక్తగా దేవుని పరిచర్యలు చేయవలసిన పని విశ్వాసం ముందు మీరు మాట్లాడాలిగా. ఎందుకు మాట్లాడట్లా? ఏమంటే అక్కడక్కడ గొప్పల కోసం, పేర్ల కోసం, ప్రఖ్యాతల కోసం పరిగెత్తే సేవకులు, విశ్వాసులు ఎంత పిచ్చి పెరిగిపోతున్నారండి. తమ గొప్పకు, తమ పేరు కోసమే పరిగెత్తేవాళ్ళు, పాకులాడేవాళ్ళు ఎంతమంది పేరు ప్రఖ్యాత కాక ఆత్మల రక్షణ కొరకు నలిగిపోతూ తమ పైకి కనపడకపోయినా విజ్ఞాపనకర్తలుగా ఉండేవారు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. మీకు తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇంతగా వాక్యం చెప్తున్నాను, లైవ్లో కనపడుతున్నాను. నాతో పాటు విజయ్ కుమార్ అనేక మందిని లైవ్లో చూపిస్తున్నాను. అపోస్తలుల కింగ్స్ టెంపుల్ నుండి అనేక మంది లైవ్లో కనపడ్డారు. ఒక పాస్టర్ కనపడితే అక్కడ ఇంకొకరు కనపడ్డ లైవ్లో. కానీ ఇక్కడ ఈ పరిచయంలో ప్రతి ఒక్కరిని వాడుకున్న చూస్తున్నాం. కానీ వాడబడుతున్న వారు, మేము వాడబడుతున్న, మా వాడబడే వారిని కనపడని ప్రార్థన చేసే తల్లులు అనేక మంది ఉన్నారు. మరి అందుకని ప్రతిఫలం ప్రభు ఇవ్వడా? కనపడుతున్న మన వల్లేనా సేవ జరుగుతుంది? లేదే, కనపడుతున్నది కొంతమంది అయినా కనపడక ప్రార్థించే వాళ్ళ యొక్క బలం వల్లే వాడబడుతున్నాం మేము. అది ప్రార్థనా శక్తి. అది ఎప్పుడు గుర్తించాలి. అతిశయాలకు వెళ్ళిపోయే, గర్వాలకి వెళ్ళిపోయే వ్యక్తులకు బుద్ధి చెప్పాలి. మూడవది, కయ్యోను కుటుంబ పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి. ఏమంటే ఎన్ని అక్రమ బంధాలండి. వివాహం చేసుకుంది ఒకరితో, కాపురం చేసేది మరొకరితో. ఇలాంటి పరిస్థితులు కనపట్టలేదా? వివాహ పరిస్థితుల మధ్య ఎంత అపవిత్రతను జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రజలు కనపడడం లేదా? దేవునికి ఆయాసకరంగా పోని ఒకవేళ తెలియక చేసావంటే, తెలిసిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత కూడా అవన్నీ విడిచిపెట్టి ప్రభు కొరకు నిశ్చయించబడి కట్టబడిన వ్యక్తులు ఉన్నామా? ఆలోచన చేయండి. నా జీవితంలో తెలుసో తెలియక కొన్ని విషయాలు చేశానా, తప్పిపోయే, నా జీవితంలో తిరిగి కట్టుకుంటానని ఎప్పుడైనా ఒకరోజు మారు మనసు పొంది కట్టుకునే అనుభవం ఉందా? దేవునికి భయపడే అనుభవం ఉందా? తెలియక నువ్వు చేసేవేమో, ఒకవేళ తెలుసుడు చేసిన ఒక దైవజనుడైన విశ్వాసైన ఎవరైనా సరే ఈ రోజైనా ఈ కయ్యోని విషయాలు వింటున్నప్పుడు, అయ్యో నా జీవితంలో నా ప్రభువైన యేసయ్య రాకడలో ఎత్తబడాలంటే నా యొక్క చేదైన వేర్లు, అబ్రహాం ఎలాగైతే చూడండి ఆగరుని వదిలిపెట్టాడో,
లోక మర్యాదలు విడిచిపెట్టాడో. అబ్రాహాము జీవితంలో కనపడుతున్నాయి శరీర సంబంధమైన క్రియలు. లోతు వెంటాడుతూనే ఉన్నాడు. ప్రభు అన్నాడు బంధువులు విడిచిపెట్టా అని. మరి లోతు ఉన్నాడుగా. లోకాన్ని విడిచిపెట్టు అంటే ఆగురుందిగా. విడిచిపెట్టే వరకు కూడా పరిపూర్ణమైన ఆశీర్వాదం దొరకలేదు అబ్రాహాము గారికి. మన జీవితం కూడా ఆలోచన చేయాలి. నాలుగవదిగా దేవుని యొక్క వాక్యాలు గమనించండి. దోచుకునే వారికి నాయకుడిగా ఉన్నాడే ఈ యాబాలు అనేవాడు. దోచుకునేవారు గుడారాల్లో అధికారట. గుడారాల్లో, పశువుల గుడారాల్లో అధికారి. ఎంత భయంకర విషయం గమనించండి. ఈరోజు ఎన్ని సంఘాలు దోచుకునే తత్వంలోనే ఉన్నాయి. దోచుకోవడం ఫోన్ పే పెట్టో, గూగుల్ పే పెట్టో, లేకపోతే ఏదో బార్కోడ్ పెట్టో, మరి ఏదో పెట్టో. ఏమంటే నీ విశ్వాసాలు కానప్పుడు నువ్వు సెల్ ఫోన్లో వాక్యం చెప్పు, నువ్వు కెమెరాలో వాక్యం చెప్పు, ఎక్కడో టీవీలో వాక్యం చెప్పి వాళ్ళ కానుకలన్నీ దండుకోవడానికి నీకు సంఘం లేదా? నీకు పరిచయం లేదా? నీ పరిచయం, నీ గొర్రెలు, నీ యొక్క గొర్రెలు గొడ్డుపోయాయా? నీ మందలో పాలు నువ్వు త్రాగాలగా. మందను కాయవాడు మందలు, ఎవడు మందను వాడు చూసుకోవాలిగా. దోచుకునే వాళ్ళంతా సైతాన్ని గడ దండలేసి కూర్చోబెట్టాడు వాళ్ళని. డబ్బు అనే అహంకారంతో కూర్చోబెట్టి జీవితాలు పతనం చేశాడు. జాగ్రత్త, జాగ్రత్త. నీది కాని ధనం నీ దగ్గరికి రావడం నీకు ఆశీర్వాదం కాదు. ఎవరో పాస్టర్, ఎవరో దైవ సేవ సంబంధమైన విశ్వాసుల కుటుంబం అది. ఎవరో కాపరి కన్నీళ్లు కార్చి కన్నాడు ఆ కుటుంబాలని. ఆ కుటుంబాల కొరకు ప్రయాసపడ్డాడు. వాని ధనాన్ని దశమ భాగాల రూపాయలను దోచుకుని, నీ చర్చ కట్టడానికి దోచుకుని, నీ మందిరాలు కట్టడానికి దోచుకుని, మందిరం కడుతున్నాను. అలా కట్టబడిన ఏ మందిరమైనా, ఇతర సంఘాల్లో సేవకుల విశ్వాసాలు గమనించడం, దోచుకుని కట్టబడిన ఏ సేవకుడు కూడా పరిపూర్ణంగా స్థిరమైన రీతిలో కట్టబడిన మందిరాల్లో సేవ చేయలేదు. అది నేనైనా ఎవరైనా చాలా భయంకరంగా పరిస్థితులు ఎదుర్కొంటా కాబట్టి భయపడుతూ ఉండాలా. నేను చూశాను నా చిన్న వయసు నుంచి. దేవుడు ఎవరి ద్వారా ద్వారం తెరుస్తాడో వారిని బట్టి మాత్రమే ఆశీర్వాదకరమైన కార్యాన్ని చూడాలా. విశ్వాసం అంటే అది. ప్రభు ఇస్తే నీ దరిద్రం తీరుద్ది. నేను అలాగే చేస్తున్నాను పని, దేవుని పని అలాగే చేస్తాను. నా యొక్క చివరి శ్వాస వరకు అలాగే బ్రతకాలని ఆశపడుతున్నాను. నాది కానీ ఏ ఆస్తిని కానీ, ఏ డబ్బుని కానీ, ఏ సంపాదన కానీ నాకు అవసరం లేదు. నేను ప్రభు పనిలో కష్టపడుతున్నాను, పరిగెత్తుతున్నాను. ఇక్కడ దేవుడు ఎంత ఇస్తే అంతవరకు నమ్మకంగా పనిచేస్తే చాలండి, గొప్పలకు పోవాల్సిందేముంది. నాలుగవది గమనించినట్లయితే ఈ విషయాన్ని గుర్తిస్తున్నా. అక్కడ ఐదవదిగా గమనించి యూబాల్ అనేవాడు ఉన్నాడు. సంగీతం, సానిక, సితారాల మీద రిథమ్స్ ఎంత అద్భుతంగానో ప్రజలను ఆకర్షించడం కోసం వినోదం 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 వినోదాల జీవితాలతో ఆరాధనలు జరిగిస్తూ, వినోదాల బ్రతుకుల్లో సున్నీలు కూడా లేకుండా ఎదిగొచ్చిన ఆడపిల్లలు వెళ్ళి ఆరాధనలు చేస్తూ ఉంటే వినోదం కదా. ఎంత వినోదం. ఆ డ్రెస్సులు కూడా ఎంత భయంకరం. టైట్ జీన్ ప్యాంట్, టైట్ టీషర్ట్. ఆడపిల్లకి ఇది తగునా? ఏ వినోదాన్ని చూపించడానికి అక్కడికి వెళ్తున్నావు? పరిశుద్ధ మందిరంలో 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుని, 2 రెక్కలతో అండ్ ముఖాన్ని కప్పుకుని 2 రెక్కలతో ఎగురుతున్నావు. పరిశుద్ధుడు పరిశుద్ధుని ఆరాధించే ఆ కెరూబులు ఎక్కడా? మనం ఎక్కడెక్కడా? ఆలోచించి భక్తిహీనులను హెచ్చరించాలా. ఇది భక్తిహీనత అని చెప్పే సేవకుడు రావాలి బయటికి. 7వదిగా, 6వదిగా పదునైన ఆయుధాలు తయారు చేసే ఎన్నప్ప పనిముట్లు, రాగి పనిముట్లు చేసి ఆ రోజుల్లో రాగి కనిపెట్టేయండి. ఆ రోజుల్లోనే తుబల్కాయోను రాగి పనిముట్లు, రాగిని కనిపెట్టాడు. ఆ రోజుల్లో రాగిని కనిపెట్టాడు, ఇనుము కనిపెట్టాడు. ఎంత గొప్ప మేధస్సు కలిగిన వాడో కదా. కానీ దేనికి వాడుతున్నాడు దాన్ని? మారణ హోమాలు సృష్టించడానికి, సమాజాన్ని పాడు చేయడానికి, హత్యలు చేయడానికి, మనుషులు నాశనం చేయడానికి. ఈ రోజుల్లో కూడా కొంతమంది సంఘాలలో పరిచర్యలో కొన్ని కనిపెట్టి వాటి ద్వారా ఆత్మీయతను అనగారు చేస్తారు. కొంతమంది అనగారు చేస్తుంటారు. చూడండి, కొంతమంది కనిపెట్టిన ఏమండి క్రైస్తవ సినిమాలు అని పేరు పెట్టిన దానికి నేను ఆన్లైన్ చర్చెస్ అన్నీ కూడా క్రైస్తవ సినిమా హాల్లే. ఆన్లైన్ చర్చెస్ అన్ని క్రైస్తవ సినిమాలు కాకపోతే మరి ఏంటండి అవి? కాపర్ ఎక్కడో ఉంటాడు, ఇక్కడ వాక్యం చెప్తే వీళ్ళు వచ్చి కూర్చుంటారు. అసలు ఈ గొర్రెలకు, తెంగర గొర్రెలకు అర్థమవుతుందా? నా గొర్రెలు నా స్వరం వింటానప్పుడు నీ కాపరి చేతిలో ఎదగాలి కదా. గొప్పలకు పోయే పరిస్థితులు ఏంటి? ఎంత భయంకరం ఆలోచన చేయండి దాని బిడ్డారా. ఎక్కడికి పోతుంది ఈ సమాజం? 7వదిగా, నన్ను కొట్టాడు కాబట్టి, ఈ ప్రసాద్ పాలు కొట్టాడు కదా నేను చంపేస్తాను. ఇక దాన్ని కదండి, గాయపరిచినందుకే నేను దెబ్బతీస్తాను. తుబల్కాయు యొక్క కోపం అంట వాడికి. హెచ్చరికను తట్టుకోలేడాడు. హెచ్చరికను కయ్యోను అంతే కదండి, హెచ్చరించబడ్డాడు, తట్టుకోలేకపోయాడు.
పగను ప్రతీకారం. వాటి టైటిలే ప్రతీకారం. ఆ సినిమా టైటిల్ అలాగుంటుంది. ప్రతీకారం, పగ కడుపులో పెట్టుకుని బ్రతుకుతూ ఎప్పుడు ఆ మనిషిని హతమార్చాలా. దేవుని బిడ్డలారా, ఇవన్నీ భక్తిహీనమైన కార్యాన్ని యోధా పత్రికలో ఆ రోజుల్లో జరుగుతున్న భక్తిహీనత గురించి మాట్లాడుతూ ఆదాము మొదలుకుని 7వ వాడైన ఆనోకు వరకు వీరందరూ ప్రవచించిరి. ఇట్లని ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చియు యోధా పత్రికలో మీరు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చదవచ్చు. ఇప్పుడు మీకు చెప్పిన ఈ 7 విషయాలు ఆదాము టైంలో ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టైంలో ఉన్నాయా? ఎస్ ఉన్నాయి కాబట్టి ప్రభు నిన్ను నన్ను ఆయనతో నడిచే అనుభవానికి రమ్మంటున్నాడు. ఆయనతో నడవగలిగిన వాడే ప్రవచించగలడు. ఆయనతో నడవగలిగిన వాడే, ఆయనతో సంబంధం కలిగిన వాడే. డబ్బుతో సంబంధం ఉన్న సేవకుడు చెప్పలేడండి. లోక సంబంధం ఉన్నవాడు చెప్పలేడండి. పదవి సంబంధాలు ఉన్నవాడు, రాజకీయ సంబంధాలు ఉన్నవాడు చెప్పలేడు. ఇలాగా హెచ్చరించలేడండి. దేవునితో సత్సంబంధం ఉన్నవాడు నడిచేవాడే హెచ్చరించగలడు. ఆనోకు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు, నడుస్తున్నాడు. తనకు పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అయినా దేవునితో నడుస్తున్నాడు. నడుస్తూ వింటున్నారా? దేవునితో కొనుపోబడుతున్నాడు నిత్య జీవంలోకి. ఎందుకంటే ఈ లోకంలో దానికంటే నిత్య జీవమందు ఉండే ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. అందరూ చనిపోయి పాతాళంలోకి వెళ్ళిపోయారు ఆ రోజులు కదా. అందరూ చనిపోయి 2 మాత్రమే పరలోకానికి వెళ్ళారు. ఎవరు వాళ్ళిద్దరు అంటే, 1 ఆనోకు, 2 ఏలియా. పైకి వెళ్ళారు వాళ్ళు. అవును, అందరూ చనిపోయి ఎక్కడికి వెళ్ళారు? పాతాళం దగ్గర ఉన్న ప్యారడైజ్కి వెళ్ళారు. అప్పుడు పాతాళం దగ్గర ఉంది ప్యారడైజ్, ఇప్పుడు మధ్యాకాశంలో ఉంది ప్యారడైజ్, పరదేశి. కానీ నిత్య పరలోకానికి వెళ్ళిపోయింది ఇద్దరే. వాళ్ళిద్దరిని గురించి 2 సాక్షులు పంపబడతారని చెప్పినా వింటున్నారా? ఆ పంపబడే అనుభవాల్లోకి మనం వస్తే మళ్ళీ ప్రకటనలోకి వెళ్ళి ఈ విషయాలు నేను చెప్పట్లేదు. కానీ ఈ యొక్క ఆనోకు దేవునితో నడుస్తూ పరలోకానికి కొనుపోబడ్డాడు. ఆ పరలోకంలో భద్రం చేయబడ్డాడు, పాతాళంలో భద్రం చేయబడ్డ. వింటున్నారా? వేవేల పరిశుద్ధులతో వస్తానన్న ఆ స్థలంలోనికి మొదట పరిశుద్ధుడికి వెళ్ళిపోయాడు అనుకుంటాను కదా. మొదట పరిశుద్ధుడిగా పరలోకానికి వెళ్ళిపోయాడు. వేవేల పరిశుద్ధులతో వస్తాడు కదా ఆయనతో. ఇప్పుడు ఆవిడతోనే ఉన్నాడు హానోకు. ఇంకా ఆయనతోనే ఉన్నాడు. ఎందుకంటే ఏది నోటితో ప్రకటించాడు విశ్వాసంతో, ఆ విశ్వాసం ఆమేనన్న దేవుడే తీసుకెళ్ళిపోయాడు. రా పరిశుద్ధుడే నాతో అని. హల్లెలూయా. నువ్వు నమ్మితే వేవేల పరిశుద్ధులు ఉన్నారని నిన్ను కూడా పరిశుద్ధుల గుంపులో దేవుడు పెడతాడు, తీసుకువెళ్తాడు. అట్టి విశ్వాసంతో కట్టుకునే ఆత్మీయుడికి కావాలి, అటువంటి అభిషేకం కావాలి. అటువంటి వాడు భక్తిహీనతను ఖండిస్తాడు, నీతిని ప్రేమిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి, మన కుటుంబాలకు దయచేయనుగాక.